హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హైకోర్టు యొక్క నోటిఫికేషన్ సంబంధించి పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను ఛానల్లో. సో అదేవిధంగా ఇది సెకండ్ వీడియో అండి. సో ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి సెకండ్ వీడియో ఇది. సో వీటిలో పోస్ట్ వైజ్గా వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఏజ్, శాలరీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ కాపీయస్ట్ పోస్టు. సో దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్. సో ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హైయర్ గ్రేడ్ ఆర్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో లోయర్ గ్రేడ్. ఇన్ కేస్ మీ కాడ హయ్యర్ గ్రేడ్ లేని సందర్భంలో లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏదైనా ఒకటి ఉంటే చాలు, హయ్యర్ గ్రేడ్ అయినా లోయర్ గ్రేడ్ అయినా ఏదన్నా కూడా మీకు సేమ్ శాలరీనే, దాంట్లో వాళ్ళు తగ్గించేదంటే ఉండదు. సో ఏజ్ వచ్చి 18 to 42 ఇయర్స్ ఉండాలి. సో అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అవైలబుల్. సో ఎవరెవరికి అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అవైలబుల్ ప్రతి ఒక్కరికి ఉంది. శాలరీ, దీని యొక్క శాలరీ ఎంత అంటే స్టార్టింగ్ శాలరీ 23,780 రూపీస్ అండ్ ఎండింగ్ శాలరీ అంటే ఇది ఇంక్రిమెంట్ రూపంలో వస్తుంది అనమాట. 76,730 రూపీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాపీయస్ట్ పోస్ట్కి. సో సెకండ్ పోస్ట్ వచ్చి రికార్డ్ అసిస్టెంట్ అండి. సో రికార్డ్ అసిస్టెంట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు. సో ఇంటర్మీడియట్, మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. సో దాని పైబడి డిగ్రీ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. దీనికి కావాల్సిన ఏజ్ వచ్చి 18 to 42 ఇయర్స్. సో ఏజ్ రిలాక్సేషన్ అవైలబుల్ ఫర్ ది ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. సో ప్లస్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది అవైలబుల్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే 10 ఇయర్స్ ఇస్తారు. ఓకేనా. సో అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు కూడా 5 ఇయర్స్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చున్నారు. ఓకేనా. చూడండి. సో శాలరీ అనేది దీని యొక్క రికార్డ్ అసిస్టెంట్ శాలరీ అనేది 23,120 అండ్ అంటే అక్కడ నుంచి 74,770 రూపీస్ అనేది ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ థర్డ్ పోస్ట్ ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ పోస్ట్, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ సో డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. సో అటువంటి క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు కూడా అర్హతనే. సో దానికి కావాల్సిన ఏజ్ అనేది 18 to 42 ఇయర్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఆల్ ది క్యాస్ట్ వైజ్. అండ్ దీనికి కావాల్సిన శాలరీ ఎంత ఇస్తారంటే స్టార్టింగ్ అనేది 23,700 రూపీస్ నుండి ఇంక్రిమెంట్ యొక్క విధానంలో 76,730 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి డ్రైవర్. సో డ్రైవర్ పోస్ట్, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి 7th క్లాస్ అండ్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అంటే 7th క్లాస్ అయినా ఉండాలి, లేదా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అయినా ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితేనే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. ఇంటర్మీడియట్ పాస్ అయితే చేసుకోకూడదు, వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఓకేనా. ఒకవేళ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ప్లస్ డిగ్రీ ఉండి మీరు అప్లై చేసుకున్నా కూడా వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఎందుకంటే టీసీ సబ్మిట్ చేయాలి కాబట్టి, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే టీసీ సబ్మిట్ చేయాలి కదా. సో కాబట్టి అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో చూసుకుని దాన్ని. సో నెక్స్ట్ ఏజ్ దీనికి వచ్చి 18 to 42 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ది అప్లికేబుల్ ఫర్ ది ఆల్ క్యాస్టెస్. దీనికి కావాల్సిన శాలరీ అనేది 23,700 రూపీస్. అక్కడ నుంచి సో ఇంక్రిమెంట్ రూపంలో 76,730 రూపీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ అండి. ఆఫీస్ సబార్డినేట్. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ అనేది 7th క్లాస్ ఆర్ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా డ్రైవర్ పోస్ట్కి ఆఫీస్ సబార్డినేట్కి క్వాలిఫికేషన్ ఒకటే. సో డ్రైవర్ పోస్ట్కి అయితే లైసెన్స్ ఉండాలి, డ్రైవర్ లైసెన్స్ ఉండాలి. బట్ ఆఫీస్ సబార్డినేట్కి సో ఓన్లీ ఒక క్వాలిఫికేషన్ మాత్రమే, అది కూడా 7th ఆర్ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఏజ్ వచ్చి 18 to 42 ఇయర్స్. సో ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ ఫర్ ది ఆల్ క్యాస్టెస్. అండ్ శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ 20,000 నుంచి సో ఇంక్రిమెంట్ రూపంగా మీకు 61,960 రూపీస్ ఇవ్వబడుతుంది. కానీ ఈ ఆఫీస్ సబార్డినేట్కి కొంచెం ప్రత్యేకం ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్లో. ఎందుకంటే దీనికి ప్రొఫెషనల్ స్కిల్స్ అనేది అడుగున్నారు. అది ఎటువంటి ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే కుకింగ్ అయి ఉండాలి, ప్లస్ కార్పెంటర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్. ఈ యొక్క స్కిల్స్ మీకు తెలుసున్నట్లయితే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఒక ఆలోచించాలి ఏంటంటే కుకింగ్, కార్పెంటర్, ప్లంబింగ్ చేసే వాళ్ళు
అటువంటి నేర్చుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్ ఎలా రాయగలుగుతారు? ప్లస్ ఇక్కడ మ్యాథ్స్ అడుగున్నారు. సో మెంటల్ ఎబిలిటీ అడిగిన వాళ్ళకి ఆ యొక్క స్కిల్స్ వీళ్ళకి ఏం తెలుస్తుంది? సో నాకు తెలిసి ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ అనేది ఒక కాంట్రాక్టింగ్ లేకపోతే అవుట్ సోర్సింగ్ కింద ఫిలప్ చేసుకుంటేనే బెస్ట్ అనిపిస్తున్నది. అంత కష్టపడి సో పోస్ట్ తెచ్చుకున్న తర్వాత ఇటువంటి వర్క్ చేయాలంటే కొంచెం ఇబ్బందే. సో కాబట్టి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆలోచించుకొని అప్లై చేసుకోండి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి. సో మెయిన్గా లేడీస్కి అయితే సెట్ అవుతుంది, బట్ అది పోతారా పోరనేది అది వాళ్ళ యొక్క డిసిషన్ అది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.